యాక్షన్. నాన్న నాన్న వీళ్ళందరూ వీళ్ళందరూ నువ్వు చనిపోయావంటున్నారేంటి నాన్న? అది కూడా నా వల్ల చనిపోయావంటున్నారు నాన్న. నువ్వు నిజంగా నా వల్ల చనిపోయావా నాన్న? నాన్న 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 నేను చిన్నప్పుడు తప్పు చేస్తే నువ్వు నన్ను చాలాసార్లు కొట్టావు కదా నాన్న. నేను స్కూల్కి వెళ్ళలేదని నువ్వు నన్ను కొట్టావు కదా నాన్న. వీళ్ళందరికీ చెప్పకుండా, ముఖ్యంగా మీకు చెప్పకుండా కాలేజ్కి అని చెప్పి సినిమాలకు వెళ్ళినప్పుడు నన్ను బెల్ట్ తీసుకొని కొట్టారు కదా నాన్న. నాన్న కానీ కానీ నిజంగా కొట్టాల్సింది అప్పుడు కాదు నాన్న. ఇప్పుడు కొట్టాలి నాన్న, ఇప్పుడు కొట్టాలి. ఎందుకంటే నేను ఏ కూతురు ఏ తల్లిదండ్రులకి చేయకూడనంత అపకారం చేశాను నాన్న. మన కుటుంబ సభ్యులకి, నీకు, అమ్మకి, చెల్లికి ఎవరికి చెప్పకుండా వీళ్ళందరినీ, నిన్ను అందరినీ మోసం చేసి నచ్చిన వాడి కోసమని మీకు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని తప్పు చేశాను నాన్న. నాన్న కానీ మీరు నన్ను కొట్టాల్సింది అప్పుడు కాదు నాన్న, ఇప్పుడు. నేను తప్పు 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 చేశాను నాన్న. మీరు నా వల్ల ప్రాణాలు తీసుకోడు. నేను అమ్మకు నమ్మో ఎలా చూపించను నాన్న. నాన్న పిన్ని నువ్వన్నా చెప్పు పిన్ని, నన్ను లేవమని చెప్పు పిన్ని. చిట్టి బాబు గారు కూడా నేనే నా వల్లే చనిపోయారని అందరి ముందు నన్ను అవమానించేలా మాట్లాడారు నాన్న. నీకు మాత్రమే తెలుసు నాన్న. కూతురు తప్పు చేసిందా ఒప్పు చేసిందా నీకే తెలుసు నాన్న. ఈ తప్పుడు మనిషిని కొట్టడానికి నాన్న నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా నా తర్వాత చెల్లి జీవితం ఏమవుతుందని కూడా ఆలోచించకుండా కేవలం నా స్వార్థం కోసం తనని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాను నాన్న. తప్పు అయిపోయింది నాన్న, నన్ను క్షమించి నాన్న. నన్ను క్షమించానని చెప్పడానికన్నా నాన్న. అమ్మా చెల్లి అన్న చెప్పు చెల్లి. బాబాయ్ మీరన్నా మీ అన్నయ్యకి చెప్పండి, ఈ పాపిస్ట్ దాన్ని కన్నందుకు, తన కడుపున పాపిస్తుంది పుట్టినందుకు తండ్రి చనిపోవాల్సి వచ్చింది. బాబాయ్ మీరందరూ నన్ను క్షమించండి. మీ అందరి కాళ్ళు
పట్టుకుంటాను. దయచేసి దయచేసి నాన్న నా వల్ల చనిపోయాడని అనకండి అమ్మా. మీ అందరికీ దండం పెడతాను. ఆ మాట నేను తట్టుకోలేకపోతున్నాను. నాన్న